ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు అందరికి కూడా మరి ఈ యొక్క వీడియో వర్తమానం కొరకై ఆహ్వానిస్తున్నాను. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మార్కు రాసిన సువార్త మరి 4వ అధ్యాయము 24వ వచనం చదువుతానండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తుంటున్నాడు. విత్తేవాని గురించి, అంటే విత్తువాడు విత్తుటకు బయలుదేరిట్టున్నాడు అని చెప్తూ, మరి ఏ విధంగా మరి కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడి ఉంటున్నవి, కొన్ని విత్తనాలు రాతి నీళ్ళ పడి ఉంటున్నవి, కొన్ని విత్తనాలు అయితే చూసినట్లయితే మరి ఆ ముళ్ళ పొదల్లో పడి, కొన్ని విత్తనాలు మంచి నీళ్ళ పడి. దీని అర్థమేంటి ప్రభువా అని శిష్యులు అడిగినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువే దీని అర్థాన్ని గురించి, దీని భావం గురించి చెప్తున్నాడు. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. రైట్? అది మొట్టమొదటిగా త్రోపక్క నుండి వారు అనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారితో ఆ వారిలో విత్తనము వాక్యం ఎత్తుకొని పోవు. ఇది అంటే మొట్టమొదటిగా, అంటే ఒక ఒకరి వాక్యం విత్తినప్పుడు అది ఎటువంటి హృదయం అంటే మరి చూసినట్లయితే రెసిస్టింగ్, అంటే దాన్ని అంగీకరించినటువంటి యొక్క హృదయం. కాబట్టి ఇది ఒక నేల. మొట్టమొదటి మరి నేల అంటే అది వాక్యమును అంగీకరించినటువంటి యొక్క హృదయము అనేటువంటి కార్యం చెప్పాలంటే రెసిస్టెంట్ హార్ట్ అంటారు ఇంగ్లీష్. అటువంటి దాని ప్రక్కన పడినా కూడా అది ప్రయోజనం లేదు, ఎందుకంటే వాక్యము వచ్చి మరి సాతానుడు ఎత్తుకుని పోతాడు కాబట్టి వాక్యం ప్రయోజనం ఉండదు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, మరి ఇక్కడ చూస్తుంటున్నాము, రాతి నేలను విత్తబడిన వారు. రాతి నేలను విత్తబడిన వారు ఎట్లాంటి వారు అంటే వాక్యం అంగీకరిస్తారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం ఎట్లాగా శ్రమలు, హింసలు, కష్టాలు వస్తే వెంటనే అభ్యంతరపడి విడిచిపెట్టిపోతారు. అంటే ఎటువంటి వారు అంటే ఇంపల్సివ్ హార్ట్ అంటారు. అంటే ఆ క్షణికముగా ఓహో ఎంతో సంతోషించి ఎంత బాగుంది వాక్యం అనేటువంటి విధంగా మరి ఉత్సాహపడిపోయేవారు. అంటే లోతైనటువంటి యొక్క మరి అక్కడ విత్తనానికి వేరు పోయేదానికి స్థలం లేదు. మూడవది ఏం చూస్తుంటున్నామంటే మరి ఆ ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. వీళ్ళు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం వింటారు కానీ అయితే అది వాక్యం మొలుస్తుంది. మొలిచిన తర్వాత ఏమవుతుంది, విత్తనం మొలిచిన తర్వాత ఐహిక విచారములు, ధనమోసము అను ఇతర అపేక్షలు, అంటే వాక్యమునకు మరి స్థానం ఇచ్చి కొంత ఉంటాము, అదే సమయంలో మరి ఇంకొక భాగముగా మనం ఏం చూస్తామంటే లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి విచారణలు మరి కార్యముల్లో ఈడుబడి ఉంటాం. అంటే డివైడింగ్ హార్ట్, కొంచెం అటు కొంచెం ఇటు అనేటువంటి కార్యము, అటువంటి జీవితాన్ని ఇదేమని చెప్తున్నా అంటే ముండ్ల పొదల్లో విత్తబడిన వారు అంటున్నాడు. కాబట్టి వాక్యము అటువంటి హృదయం మీద పడినప్పుడు అది వాక్యం మొలుస్తుంది కానీ వాళ్ళు సంపూర్ణంగా అది మొలవదు, అది సంపూర్ణంగా అది మరి మొలవకుండా పోదు. అంటే దాని ద్వారా ఫలితము లేదనమాట. అట్లాగే మరి చూసినట్లయితే మంచి నేలలో విత్తబడిన వారెవరనగా, అంటే మంచి నేల అంటే ఏంటిది, నేల బాగా పాకం చేయబడి చదువు చేయబడి అది దున్నబడి మరి సిద్ధపరచబడిన నేల అనేటువంటి కార్యం. అటువంటి నేలలో విత్తనం వేస్తే ఎట్లా ఉంటుంది, బాగా మొలుస్తుంది, ఏ ఆటంకం లేకుండా మొలుస్తుంది, మొలిసి మంచి పంటనిస్తుంది. కొన్నిసార్లు 30 అంతలు, కొన్నిసార్లు 60 అంతలు, కొన్నిసార్లు 100 అంతలు, ఈ విధంగా 3-fold, అంటే 3 మరి విధానంలో అది ఫలిస్తుంది అంటున్నాడు. కాబట్టి దీని భావం ఏంటంటే మంచి హృదయములో, అంటే ఏ ప్రిపేర్డ్ హార్ట్, అంటే లిజనింగ్ హార్ట్, ఎవరైతే వింటారో దాన్ని అంగీకరిస్తారో మరి అట్లాగే దాన్ని వెంబడిస్తారో వారు ఫలించేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యము మరి మీరు ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకుని అంటారు. ఎందుకంటే మరి ఈ వాక్యం ఎటువంటి యొక్క మనుషుల్లో క్రియ జరిగిస్తున్నది. ఎందుకంటే మనిషిని యొక్క హృదయము ఎటువంటిదిగా ఉంటుంది అంటున్నాడంటే, మరి ఇర్మీయా రాస్తే ఏమంటాడంటే, ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనించినట్లే 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. కాబట్టి ఇది డిసిట్ఫుల్ హార్ట్ అనేటువంటి కార్యం. ఎందుకంటే
మరి దానిలో నుంచి ఏమొస్తుందంట? అదే మార్క్స్ వార్త 7:28లో లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు, అనేకమైన దుష్టమైన కార్యాలు. ఇవన్నీ ఏం చెప్తున్నాడు? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరను. అటువంటిది మరి హృదయం. కాబట్టి ఇటువంటి హృదయాన్ని మరి మనం చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడంటే కఠిన హృదయము, అది రాతి వంటి అంట. ఏమంటాడు? మరి రాతి గుండె అంటాడు. హెస్కేల్ చూసినట్లయితే ఏమంటున్నాడంటే రైట్ 26 వచనము 36 అధ్యాయంలో నూతనమైన హృదయం మీకు ఇచ్చను, మీ స్వభావం నూతన స్వభావం మీకు కలుగు చేస్తుంది. రాతి గుండెను మీలో ఉండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. కాబట్టి రాతి గుండెను అంటే కఠినమైనటువంటి. కాబట్టి మన యొక్క హృదయం ఎట్లాగుంటున్నది అనే దానిపైనే దేవుని వాక్యం మనలో ఫలిస్తుందా లేదా అనేటువంటి కార్యాన్ని కూడా మనకు చెప్తున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే ఒక వాక్యం చెప్పిన తర్వాత, ఉపమానం చెప్పిన తర్వాత యేసుప్రభు ఏమంటున్నాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వినుటకు చెవులు అనేటువంటి అందరికీ ఉంటున్నది. అంటే స్వీకరించడానికి సిద్ధపాటుగా ఉండేవాడు, స్వీకరించడానికి విని స్వీకరించడానికి మరి ఆయత్తంగా ఉండేవారు అనేటువంటి కార్యం. అట్లాగే మరి ఆ విధంగా ఉండేవారైతే ఏం ఇస్తారంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు, నూతన ఆత్మను మీకు ఇస్తాడు. దాని ద్వారా ఏం లాభం అంటే మీ ఆత్మను నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకుని వారిగా మేము చేసేదను. అదే నూతనమైన హృదయము, అదే మంచి నేల. ఆయన ఆజ్ఞలు గైకుని వారిగా ఆయన మనం చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మరి మనము ఎలా వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి దేవుని వాక్యం వినేటప్పుడు అంగీకార హృదయంతో సిద్ధపాటుతో తగ్గించుకొని దాన్ని వినేవారంగా ఉండాలి. అటువంటి దీనత్వం మన హృదయంలో మనకి జీవితాల్లో మరి పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి దీనత్వం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే దేవుని వాక్యంలో ప్రవేశించి అవి బహుగా ఫలించేదిగా ఉంటుంది. ఆత్మీయమైన ఫలములు మరి ఫలించేదిగా ఉంటుంది. అప్పుడు దేవుని నామానికి మహిమ. మీరు బహుగా ఫలించడం వలన నా యొక్క నామము మరి మహిమపరచబడిని చెప్పుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మంచి హృదయం కలిగిన వారు, మరి ఆయత్తపరచబడిన హృదయం కలిగిన వారు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అంగీకరిస్తూ దాని ప్రకారం నడుచుకుంటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.